హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు క్లాస్లో 6th సెమిస్టర్లో ఉండేటువంటి పేపర్స్, వాటిలో ఉండేటువంటి టాపిక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో జువాలజీ వచ్చేసరికి క్లస్టర్ తీసుకున్నాము. అయితే ఫస్ట్ మెయిన్ పేపరు ఇమ్యునాలజీ. ఈ 3 పేపర్స్, రిమైనింగ్ 3 పేపర్స్ క్లస్టర్ పేపర్స్ అవుతాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చరు, ఆక్వాకల్చర్ మేనేజ్మెంటు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. ఈ 3 పేపర్స్ B1, B2, B3 అనేటువంటి టీ పేపర్స్ క్లస్టర్ పేపర్స్ అవుతాయి. సో పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఆ పేపర్లో ఉండేటువంటి సిలబస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో టోటల్గా 5 యూనిట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసరికి హ్యాండ్లింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్. హ్యాండ్లింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్. యూనిట్ 2 మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్. యూనిట్ 3 ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్. Of fish byproducts. Fourth unit, sanitation and quality control. And 5th unit, quality assurance management and certification. సో టోటల్గా 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. హ్యాండ్లింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్, మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్ బై ప్రొడక్ట్స్, శానిటేషన్ అండ్ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, మేనేజ్మెంట్ అండ్ సర్టిఫికేషన్. టోటల్గా 5 యూనిట్స్ అనేవి ఓవరాల్గా కనిపిస్తున్నాయి. సో ఇందులో యూనిట్ 1, ఈరోజు యూనిట్ 1లో ఉండేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 1 సో యూనిట్ 1లో ఉండేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నీడ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఫిష్. ఇది ఫస్ట్ యూనిట్లో ఉండేటువంటి ఫస్ట్ ఎస్సే. దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఆక్వా ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అవ్వడంతో ఆహారపు అలవాట్లు కూడా ఎక్కువగా అవడం జరిగింది. సో ఇక్కడ ఆక్వా ఆర్గానిజమ్స్, ఈ ఆక్వా ఆర్గానిజమ్స్
దీనిలో మినరల్స్, న్యూట్రియంట్స్, సాల్ట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువగా ఉండడంతో ఈ ఫిషెస్కి, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్లోకి ఫిషెస్కి డిమాండ్ అనేది బాగా ఎక్కువయ్యి మన కంట్రీస్తో పాటు ఇతర కంట్రీస్లో కూడా డిమాండ్ అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్గా కల్చర్ చేయడం జరుగుతుంది. సో రివర్స్ని, సీ వాటర్ దగ్గర కానీ, పాండ్స్ లేదా ఎస్ట్రీస్ వాటర్, వీటిని కూడా ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్షన్ చేసి ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఆర్టిఫిషియల్ పాండ్స్ లేదా ఆర్టిఫిషియల్ రివర్స్, ఆర్టిఫిషియల్ లేక్స్, వీటిని కన్స్ట్రక్షన్ చేసి ఇందులో మ్యాక్సిమము ఫిషెస్ని, ఫ్రాన్స్ని, క్రాబ్స్, లాబ్స్టర్స్, ఆయిస్టర్స్ వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఏవైతే ఫిషెస్ని మనం ఫిష్ ప్రోడక్ట్ని కలెక్ట్ చేసుకుంటామో, కలెక్ట్ చేసుకున్న 8 అవర్స్ లోపు, 8 గంటల లోపు వాటిని స్టోర్ చేయాలి. స్టోర్ చేయకపోతే ఆ ఫిష్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. సో స్పాయిల్ అవ్వడం అంటే బ్యాక్టీరియా ఫామ్ అయిపోవడం కానీ, లేదా ఆల్రెడీ డైజెస్టివ్ ట్రాక్ లోపల ఉంటుంది కాబట్టి అందులో ఎంజైమ్స్ అనేవి ఉండి డికంపోజ్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫిష్ ప్రోడక్ట్ని కలెక్ట్ చేసిన 8 అవర్స్ లోపు వాటిని క్లీన్ చేసుకుని, శుభ్రం చేసుకుని వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో స్టోరేజ్ ఫర్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, స్టోరేజ్ ఫర్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో తక్కువ టైంలో స్టోర్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫిషెస్ని ఫస్ట్ క్లీన్ చేసి వాటిని ప్యాక్ చేసేసి, అంటే తక్కువ టైం స్టోర్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే క్లీన్ చేసుకొని వాటిని ప్యాక్ చేసుకుని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి కూడా రాకుండా చూసుకోవాలి. రాకుండా చూసుకుని వీటిని ఐస్లో పెట్టుకుంటే అవి స్టోర్ అవ్వడం జరుగుతుంది. అదైనా సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసి వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. ఇంచుమించు 27 నుంచి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, లాంగ్ టర్మ్ స్టోరేజ్ అండ్ యూసేజ్ ఆఫ్ ఫిష్. సో లాంగ్ టర్మ్, ఎక్కువ కాలం ఫిషెస్ని స్టోర్ చేయాలి అనుకుంటే, అంటే ఎక్కువ లాంగ్ ఏరియాస్ వీటికి ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్నా, ఎక్కువ టైం స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ వన్ పరిశుభ్రమైనటువంటి, అంటే నీట్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని పెట్టడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వన్, ఫిషెస్ని కలెక్ట్ చేసిన వెంటనే కూల్ వాటర్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే, ఈ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ పై ఉండేటువంటి మ్యూకస్ మెటీరియల్ కానీ, బ్లడ్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, బ్యాక్టీరియా కానీ ఏవైనా ఉంటే వెంటనే బాడీ సర్ఫేస్ మీద ఏవైనా ఉంటే కనుక వెంటనే అవి క్లీన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ క్లీన్ చేసినటువంటి ఫిషెస్ని లోపల ఉండేటువంటి డైజెస్టివ్ ట్రాక్, అంటే బాడీ క్యావిటీలో ఉండేటువంటి డైజెస్టివ్ ట్రాక్ వెంటనే తీసేస్తే, ఈ డైజెస్టివ్ ట్రాక్లో ఆల్రెడీ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని తీసివేయడం వల్ల
ఫిషెస్ని ఎక్కువ టైము స్టోర్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా సైంటిఫిక్ మెథడ్స్, సైంటిఫికల్గా మనం స్టోర్ చేసి ఉంచితే ఎక్కువ కాలం వీటిని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫిషెస్ని కనుక మనం కలెక్ట్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి ఫ్రెష్గా ఉండేటువంటి ఫిష్ లేదా స్పాయిల్ అయినటువంటి ఫిష్ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలియాలి అంటే మనం కొన్ని సిమ్టమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ గిల్స్. ఫ్రెష్గా ఉండేటువంటి గిల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెష్గా ఉండేటువంటి ఫిష్లో రెడ్డిష్ బ్రౌన్ కలర్లో గిల్స్ అనేవి కనిపిస్తాయి, ముదురు ఎరుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. స్పాయిల్ అయినటువంటి ఫిష్లో బ్లాకిష్ కలర్లో నలుపు వర్ణంలో గిల్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఐస్. ఇవి ఐస్ అనేవి ఫ్రెష్గా ఉండేటువంటి ఫిష్లో ఐస్ అనేవి బాల్స్ లాగా శరీరానికి బాడీకి అటాచ్ అయ్యి ఉండడం జరుగుతుంది. స్పాయిల్ అయినటువంటి ఫిష్లో అవి బయటకు పొడుచుకొచ్చినట్టుగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దాని బాడీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టిఫ్నెస్. ఫ్రెష్గా ఉండేటువంటి ఫిష్ అనేది బాడీ అనేది చాలా స్టిఫ్గా ఉండడం జరుగుతుంది. స్పాయిల్ అయినటువంటి ఫిష్ స్టిఫ్నెస్ని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్కేల్స్. స్టిఫ్నెస్, స్కేల్స్ పొలుసులు అంటాం కదా. సో ఫ్రెష్గా ఉండేటువంటి ఫిష్లో స్కేల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. స్పాయిల్ అయినటువంటి ఫిష్లో ఈ స్కేల్స్ అనేవి ఊడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నార్మల్గా ఉండేటువంటి ఫిష్ యొక్క pH, అంటే ఫ్రెష్గా ఉండేటువంటి pH, ఓడోర్, స్మెల్, ఇది ఎలా ఉంటుంది అంటే 6.5 ఉంటుంది. స్పాయిల్ అయినటువంటి ఫిష్ యొక్క pH ఎలా ఉంటుంది అంటే 7.6, అంటే కొంచెం స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ హ్యాండ్లింగ్ ప్రిన్సిపల్స్. హ్యాండ్లింగ్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు sea fish catch. సో నెక్స్ట్ టాపిక్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు హ్యాండ్లింగ్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సీ ఫిష్ క్యాచ్. దీన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫిష్ ప్రోడక్ట్ని కలెక్ట్ చేసిన తర్వాత సీ వాటర్లో అయినా సరే, పాండ్స్లో, రివర్స్లో కానీ లేదా లేక్స్లో కానీ ఫిషెస్ ప్రోడక్ట్ని మనం కలెక్ట్ చేసిన తర్వాత వాటిని హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్, ఫిష్ని కలెక్ట్ చేసిన తర్వాత బోట్స్లో ఫిషెస్ని ఎప్పుడైతే కలెక్ట్ చేస్తామో బోట్స్లోనే వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే 8 hours లోపు స్టోర్ చేయకపోతే అది డికంపోజ్ అయిపోతుంది. కాబట్టి వెంటనే ఈ ప్యాక్ చేసిన తర్వాత ఐస్ని, అంటే మ్యాక్సిమం 1 pound కనుకుంటే ఫిష్, 1 pound ఫిష్ ఉంటే 2 pounds అనేది దాని యొక్క ఐస్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో ఇలా పెడితే స్టోర్ చేసినప్పుడు ఫిష్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫ్రీజింగ్ సీ ఫిష్.
ఫ్రీజింగ్ సీ ఫిష్. సో ఫ్రీజింగ్ అంటే బాడీలో టెంపరేచర్ అనేంత అంతా కూడా కూల్ అయిపోవాలి, బాగా టెంపరేచర్ అనేది బాగా తగ్గిపోతూ ఉండాలి. సో ఎప్పుడైతే తగ్గిపోతుందో, టెంపరేచర్ బాగా కూల్ అయిపోతుందో వెంటనే బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం అనేది ఆగిపోతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయిపోవడం ఆగిపోవడంతో అంటే టెంపరేచర్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. టెంపరేచర్ అనేది 18 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండేలా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ 18 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందో ఈ ఫిష్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. వీటిని చిన్న ఐస్ అనేది బాక్స్లో వేసేసి, ఈ బాక్స్లో ఐస్ అనేది వేసేసి టెంపరేచర్ అనేది తగ్గించి వీటిని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫిల్లెట్స్ ఫ్రీజ్. ఫిల్లెట్స్ ఫ్రీజ్. ఫిల్లెట్స్ ఫ్రీజ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫిల్లెట్స్ ఫ్రీజ్కి వచ్చేసరికి ఈ ఫ్లాట్గా ఉండేటువంటి జిప్ బ్యాగ్స్ని యూస్ చేస్తారు. ఇందాక బాక్సెస్ ఈ ఫ్రీజింగ్ సీ ఫిష్లో టెంపరేచర్ని తగ్గించి బ్యాక్టీరియాది ఫామ్ అవ్వకుండా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫిల్లెట్స్ ఫ్రీజ్కి వచ్చేసరికి జిప్ బ్యాగ్, ఫ్లాట్గా ఉండేటువంటి ఒక బ్యాగ్ని యూస్ చేయడం జరుగుతుంది. ఈ జిప్ బ్యాగ్లోకి ఫిషెస్ని చేర్చిన తర్వాత దాంట్లోకి ఎటువంటి వాటర్ కూడా ఎంటర్ అవ్వకుండా చూసుకొని ఒక చిన్న హోల్ అనేది పెట్టడం జరుగుతుంది. చిన్న రంధ్రం పెట్టడం ద్వారా ఆక్సిజన్ అనేది లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ థాయింగ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ థాయింగ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చేప యొక్క నాణ్యత అనేది, క్వాలిటీ అనేది పెరుగుతుంది. అంటే స్పాయిల్ అవ్వకుండా క్వాలిటీ అనేది ఒక ఫిషే కాదు కదా, కొన్ని టన్నుల ఫిషెస్ అనేది ప్రోడక్ట్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారు కాబట్టి ఫిష్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఉండడం జరుగుతుంది. సో దీన్ని థాయింగ్ అంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ థాయింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫిష్ యొక్క కలర్ కానీ, ఫిష్ యొక్క టేస్ట్ కానీ, నెక్స్ట్ ఫిష్ యొక్క స్మెల్ కానీ ఇవన్నీ చెడిపోకుండా బాగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ అంటే ఫస్ట్ 2 టాపిక్స్ చెప్పుకున్నాం. థర్డ్ టాపిక్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ టు బీ అబ్జర్వ్డ్ ఇన్ ప్రిజర్వింగ్ ద ఫిష్. అంటే చేపలను నిల్వ చేయుటలో తీసుకునేటువంటి ప్రాథమిక అంశాలను గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫిష్ ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత కల్చర్ చేసినటువంటి ఫిష్ను ప్రోడక్ట్ని కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళినప్పుడు ఫిష్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఫిష్ యొక్క కలర్ ఎలా ఉంది, ఫిష్ యొక్క స్మెల్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే ఫిషెస్ అనేవి డిఫరెంట్ ఏరియాస్ని బట్టి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, అమెరికా, ఆఫ్రికా వంటి కంట్రీస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ అనేది బాగా ఎక్కువగా ఉండడం ద్వారా
ఈ బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బాడీ సర్ఫేస్ మీద ఉండకుండా ఫిష్ అనేది నార్మల్గా ఉండడం జరుగుతుంది. కానీ ఆర్కిటిక్ ఏరియా బాగా కూల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కూల్గా ఉండడంతో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. బాగా ఎక్కువ రిప్రొడక్టివిటీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉండడం ద్వారా ఫిషెస్ అనేవి మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ అనేది డెవలప్ అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇందులో ఉండేటువంటి కొన్ని సైడ్ హెడ్డింగ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ క్లీనింగ్. సో ఎప్పుడైతే కల్చర్ చేసినటువంటి ఫిషెస్ని మనం ఆ ప్రోడక్ట్ని కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫిషెస్ని కూల్ వాటర్తో క్లీన్ చేయాలి. అంటే ఫిష్ యొక్క బాడీ సర్ఫేస్ మీద ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ మ్యూకస్ మెటీరియల్ కానీ ఏవైనా బ్లడ్ మెటీరియల్ కానీ ఏవైనా మెటీరియల్ ఉంటే కనుక ఇవన్నీ కూడా కూల్ వాటర్తో క్లీన్ చేస్తే అది క్లీన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఉంటే ఎక్కువ టైము ఫిష్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ డీగట్టింగ్. లేదా డీన్యూడేషన్. డీగట్టింగ్ లేదా డీన్యూడేషన్ అంటే లోపల ఉండేటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ని తీసివేయడం, అంతరంగ అవయవాలను తీసివేయడం. సో ఎప్పుడైతే కలెక్ట్ చేసినటువంటి ఫిషెస్ లోపల ఉండేటువంటి బాడీ క్యావిటీలో ఉండేటువంటి డైజెస్టివ్ ట్రాక్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో, ఫిష్లో ఉండేటువంటి డైజెస్టివ్ ట్రాక్ని తీసివేసినప్పుడు ఆ ఫిష్ అనేది చాలా స్టోర్ చేయడానికి వీలుగా ఉంటుంది, ఎక్కువ కాలం స్టోర్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో కొన్ని బేకరీస్లో కానీ కొన్ని ప్రోడక్ట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు లైక్ బిస్కెట్స్, వైన్ తయారీ, వీటిలో మైక్రో ఆర్గానిజమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. బ్యాక్టీరియా, ఈస్ట్ ఇటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ఈ ఆక్వా ఆర్గానిజమ్స్కి వచ్చేసరికి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది పెరగకుండా వాటిని మనం చూస్తూ ఉండాలి. సో ఇందులో మరలా అంటే ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ బాగా డెవలప్ అయిపోతాయో ఫిష్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది, స్పాయిల్ అయిపోతుంది, ప్రోడక్ట్ అంతా కూడా పోతుంది. కాబట్టి సో మనం మైక్రో ఆర్గానిజమ్స్ని వాటి యొక్క గ్రోత్ పెరగకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, రిమూవ్ చేస్తూ ఉండాలి. సో ఇందులో మరలా కెమికల్ ట్రీట్మెంట్, హీట్ ట్రీట్మెంట్. సో కెమికల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి కొన్ని కెమికల్స్ని అంటే సోడియం బెంజేట్, పొటాషియం, మెటాబిసల్ఫేట్ మొదలైనటువంటి కెమికల్స్ని యూజ్ చేసి స్టోర్ చేయొచ్చు. వీటిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని రేడియేషన్కి గురి చేసి వాటిని కూడా కిల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ హీట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ని బాగా ఎక్కువగా ఉపయోగించనిచో లేదా స్టీమ్ ద్వారా కానీ వాటిని చేసినచో ఎంజైమ్ యొక్క యాక్టివిటీ రేట్ని తగ్గించడం జరుగుతుంది. సో తగ్గిస్తే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క నెంబర్ అనేది కూడా, సంఖ్య అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ సాల్టింగ్. సో ఈ మెథడ్లో సాల్టింగ్ మెథడ్లో ఏంటంటే సోడియం క్లోరైడ్
నాణ్యమైనదిగా అంటే మంచి స్వచ్ఛమైనదిగా ఉండేటువంటి సోడియం క్లోరైడ్ అంటే ఉప్పును స్వచ్ఛమైనదిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇందులో కాల్షియం మెగ్నీషియంలు కూడా తగినంత క్వాంటిటీలో ఉండేటట్టుగా ఈ సాల్ట్ని మనం చూసుకుంటూ ఉండాలి. సో వీటిలో సాల్ట్లో అంటే ఉప్పులో ఊరబెట్టడం అంటారు, సాల్టింగ్ అనమాట. సో నెక్స్ట్ వన్ సో ఫిఫ్త్ వన్ ప్రిజర్వేటివ్స్. ఫిఫ్త్ వన్ ప్రిజర్వేటివ్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రిజర్వేటివ్స్ అంటే బయాలజికల్ శాంపిల్స్, కాస్మెటిక్స్, వుడ్, అదర్ ప్రొడక్ట్స్ అంటే వీటిలో మైక్రోబియల్ గ్రోత్ అనేది తగ్గి ఉండడం జరుగుతుంది. యూజ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వీటిలో కూడా ఈ ప్రోడక్ట్స్ని వీటిలో కూడా వాడడం జరుగుతుంది. సో టోటల్గా ఈరోజు 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ యూనిట్లో ఉండేటువంటి 3 టాపిక్ హ్యాండ్లింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్లో 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.